అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే తీరు ఇదేనా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ వంటి కీలక అంశాలపై కేవలం ఒక్కరోజే సభ నిర్వహించడం తగదు. కేబినెట్ సమావేశం పేరుతో అసెంబ్లీని వాయిదా వేయడం పద్ధతి కాదు. కులగణన అనేది అంకెల గారడీ మాత్రమే. దీనిపై సభలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని ఎండగడతామంటున్న పాయల్ శంకర్తో మా ప్రతినిధి రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా ఈరోజు నిర్వహిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా బీసీ కులగణనకు సంబంధించేసి సభలో చర్చించాలని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే సభ ప్రారంభమైన ఒక్క నిమిషానికే వాయిదా అంటూ చెప్పడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు సార్ చెప్పండి. అంటే ఈరోజు సభ మీకు ముందుగానే సమాచారం ఇచ్చారా? సభ ఎలా జరుగుతుంది? ఒక రోజు మాకు ముందు సమాచారం ఇస్తారు అసెంబ్లీ సమావేశం ఉన్నదని. ఈ సమావేశంలో కూడా చాలా ప్రాధాన్యత గల విషయాలు చర్చ. ఈ రాష్ట్ర జనాభాలో ఉన్నటువంటి 2 కోట్ల బీసీలకు సంబంధించిన సమస్య, 1 కోటి మంది ఎస్సీలకు సంబంధించిన సమస్య. మరి ఇంత పెద్ద సమస్యలు అసెంబ్లీలో చర్చించాలనుకున్నప్పుడు ప్రభుత్వం ముందే అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉండాలి. సభ ప్రారంభమైంది. సభలోకి వెళ్ళిన తర్వాత తిరిగి సభ 2 గంటలకు ప్రారంభమవుతుందని చెప్తారు. నిన్న మొన్న సమయం ఉండే కదా, నిన్న మొన్న కేబినెట్ సమావేశం పెట్టుకోవచ్చులే కదా. ఈరోజే అసెంబ్లీ సమావేశం, ఈరోజే కేబినెట్ సమావేశం. అంటే సభ్యులకు సభలో సరైన తీరు అవకాశం ఇవ్వక కేవలం తూతూ మంత్రంగా సమావేశం ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తున్నది. మాకు అనుమానం వస్తున్నది ఈ ప్రభుత్వం మీద. మీరు ఈ రకంగా సభ నడపడం మంచి సాంప్రదాయం కాదు. కొత్తగా వచ్చినటువంటి సభ్యులం సమయానికి సభకి వెళ్ళాలన్న ఆతృతతో వచ్చినాం. కానీ సభకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం నడిపేటటువంటి సభను నడిపేటటువంటి ప్రభుత్వమే ఈ రకంగా చేస్తే ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ప్రభుత్వ పద్ధతి మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే బీసీ వర్గీకరణ అనేది చాలా పెద్ద అంశము. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% అమలు చేయాలంటే దీనిపై కూలంకషంగా చర్చించాలి. దానిపై చర్చ అనేది ఒక రోజుతో సరిపోతుందంటారు? అసలు ఇది ఒక రోజుతో సభలో చర్చించి మీ పాపాన మీరు వండి అనే విధంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర బీసీలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. 2 కోట్లకు సంబంధించినటువంటి బీసీల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య. మీరు ఒకరోజు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అందులో సగం దినమైతే మీ కేబినెట్ సమావేశానికే పోయింది. మిగతా సమయం అతి తక్కువ సమయంలో ఏ రకంగా సమస్యని పరిష్కరించగలుగుతారు, ఏ రకంగా మిగతా విషయాల్ని చర్చించగలుగుతారు? అందుకే ఈ యొక్క సమస్యను కనీసం పూర్తిగా ఒక 10 రోజుల పాటన్నా కానీ సమావేశాన్ని నిర్వహించి ఈ విషయం మీద చర్చ జరగాల. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ రకంగా ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. సార్, అది ఈ సమగ్ర సర్వే చేశాము అని చెప్పేసి కులాలకు సంబంధించిన పర్సంటేజ్ చెప్పారు. కానీ వాస్తవ లెక్కలకి ఈ లెక్కలకి చాలా తేడా ఉంది. దీనికి సంబంధించి అంటే మీరు సమగ్రంగా జరిగిందని అనుకుంటున్నారా? పూర్తిగా ఈ సర్వే తప్పుల తడక. ఎక్కడైనా జనాభా 2014 తర్వాత 2025కు పెరుగుతుంది కానీ తరుగుతుందా? తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వం సేకరించిందా, కావాలని తయారు చేసిందా? ఈ విషయాన్ని కూడా సభలో మేము అడుగుతాం. మొత్తంగా చూసుకుంటే ఈరోజు సభ అనేది సరిగా సజావుగా సాగట్లేదు. ప్రధానంగా ఏంటంటే ప్రధాన అంశాలు అది బీసీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్కి సంబంధించి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చాలా కూలంకషంగా చర్చించాల్సి ఉంది. ఇలాంటి అంశంపై ఒక్క రోజులో అసెంబ్లీ సమావేశం నిర్వహించడం సరైంది కాదు. అందులోనూ సభ ప్రారంభమైన తర్వాత సభలో సభ్యులకు సంబంధించి ఎలాంటి అనుమతి లేకుండా 1 నిమిషంలో వాయిదా వేయడం సరికాదు అని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఆనంద్తో రామ్ నరేష్, మహా న్యూస్.